బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న సుమన్ శెట్టితో మాట్లాడుతూ, సుమన్ నీ నుంచి నాకు ఒక విషయం తెలియాలి అంటే ఏంటి సార్ అంటే, ఏదైతే వాటర్ పూల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా నువ్వు అక్కడున్న పొజిషన్ ని టచ్ చేసావా అంటూ హోస్ట్ నాగార్జున గారు అడిగారు. దీంతో సుమన్ శెట్టి, నేను అసలు టచ్ చేయలేదు సార్, నా హైట్కి ఆ టబ్కి అస్సలు ఇదే లేదు సార్ అంటే, ఇక పక్కనే ఉన్న రాము రాథోడ్ని అడిగితే, నేను అటువైపు ఉన్నాను కాబట్టి తలవైపు అటు నుంచి చూస్తే టచ్ అయిందని అనుకున్నాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు రాము రాథోడ్. అయితే ఆడియన్స్ మరి సుమన్ టచ్ చేసాడా లేదా అంటే టచ్ చేయలేదు సార్ అంటూ చెప్పడంతో వీడియో వేసి మరి హోస్ట్ నాగార్జున గారు ఫ్లోరాకి అండ్ అలాగే రాము రాథోడ్కి గట్టిగా ఇచ్చి పడేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక రీతు దగ్గరికి వచ్చి రీతుని ఎప్పట్లాగే చెడామడా తిట్టారనే చెప్పాలి. అమ్మ రీతు, నీకు ఏదైతే బెలూన్ టాస్క్ ఇచ్చారో ఆ బెలూన్ టాస్క్ లో నువ్వు అద్భుతమైన స్ట్రాటజీ యూజ్ చేసావు. అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటి, బెలూన్ గాల్లో అలా ఎగురుతూ ఉండాలని, కానీ నువ్వు ఏకంగా ఆ బెలూన్ ని తీసుకొచ్చి డెమో పవన్ పక్కనున్న కార్నర్ లో పెట్టేశావంటే అది ఇంకా ఎక్కడ ఎగిరింది రీతు. ఏదేమైనా సరే నువ్వు తొక్కలో స్ట్రాటజీ వాడడం వల్ల హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అదే ఫాలో అయిపోయారంటూ చెప్పడంతో రీతు మాట్లాడుతూ, నేనప్పటికీ సంచలక్కి చెప్పాను సార్ అంటే, ఈలోగా సంచలక్గా వ్యవహరించిన ఇమాన్యుయల్ కలగ చేసుకొని, నేను అలా చెప్పలేదు సార్, మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పాను తప్ప అంతకు మించి నేనేం మాట్లాడలేదు. ఇంకా పైగా రీతు, అది నా హైట్కి అడ్వాంటేజ్ వల్ల అలా ఉంది అని చెప్పింది సార్ అంటూ ఇమాన్యుయల్ రీతు మీద తోసేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇందులో భాగంగానే డెమోన్ పవన్ కూడా గట్టిగా ఇచ్చుకున్నారు హోస్ట్ నాగార్జున. డెమోన్ పవన్, నువ్వు రీతు ఇద్దరు ఒక పేరంటే మీరిద్దరు ఒక పేరే, అంతేగాని రీతు వల్ల గేమ్ పోయింది, మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకొని ఆ మూలలో కూర్చుంది, అలాంటి మాటలు మాట్లాడకూడదు డెమోన్ పవన్ అంటూ క్లాస్ పీకినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక చివరిగా ఏదైతే శ్రీజాని అలాగే సుమన్ శెట్టిని మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళిద్దరూ కూడా సేఫ్ జోన్లోకి రాలేకపోయారు అంటూ హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చారు. పైగా మీరందరూ కూడా సేఫ్ జోన్లో నుంచి ముందుకు వెళ్ళాలి అంటే మీకు ఒక పవర్ హస్త్ర తప్పకుండా అవసరం అవుతుంది అంటూ పవర్ హస్త్రాన్ని కన్విటిటీ ఏరియాలో ఉంచినట్టు ప్రోమోలు అయితే చూపించారు. ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఆ ఇమ్యూనిటీని ఇమాన్యుయల్ సంపాదించుకున్నాడని. మరి మొత్తానికి ఇమాన్యుయల్ ఆ పవర్ హస్త్రాన్ని ఎవరికి యూజ్ చేసుకుంటాడనేది గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.